నీ జీవితంలో దేవుడిని ఏర్పరచుకుంటే, నీ కుటుంబాన్ని ఏర్పరచుకుంటే ఉన్నతమైన పిలుపుకి, కుటుంబంలో నువ్వేసే అడుగులు, మళ్ళొకసారి చెప్తున్నా, నీ అడుగులు నీ భావి తరాల పిలుపును ఏర్పాటుని కూడా ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. నాకు తెలియదు ఇక్కడ ఎవరు పిల్లలు ఎవరు ఎలా వాడుకుంటాడో దేవుడు తెలియదు. నీ భర్తను ఎలా వాడుకుంటాడో తెలియదు, నీ భార్య ఎలా వాడుకుంటాడో తెలియదు, నీ కొడుకును కుమార్తెని నీ మనమడు మనవరాల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలీదు. సంపూర్ణ ప్రతిష్ట లేకుండా ఒక్కడిని బాగుపడ్డాను, నేను ఒక్కడిని మందిరానికి వస్తాను, మీతో ఎటుపోయినా నాకు పర్వాలేదు అని ఒకవేళ అలా ఉన్నట్లయితే వారి పిలుపు ఏర్పాటు ఆ స్థిరత్వము నీ చేతిలో త్యాగం అయ్యేదేమో బహుశా. జస్ట్ థింక్ ఫర్ మూమెంట్. రెండో సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయిని అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. చాలండి, తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకా పరీక్ష అని చెప్పలేదు, నోట్ నుంచి రాలేదు కానీ టెస్ట్ పెడుతున్నాడు. నోట్ నుంచి ఏమనలేదు కానీ టెస్ట్ పెడుతున్నాడు. ఎందుకు టెస్ట్ పెడుతున్నాడంటే, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు, ఈయన సాక్రిఫైస్ ఎంత ఉంది, ఈయన ప్రతిష్ఠ ఎంత ఉంది, ఈయన కమిట్మెంట్ ఎంత ఉంది అని చూస్తే ఈయన ఏమంటున్నాడండి, బాగా గమనిస్తే ఆయన మాట గమనించండి. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని చెప్పిన వెంటనే ఆ గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ, ఇత్తయి ప్లస్ అతని వారందరూ ప్లస్ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. 100% అబ్సల్యూట్ కమిట్మెంట్ ఫ్రమ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇదొక పరీక్షనా? దేవుడు పిలుచుకునే వ్యక్తిగతం కదా, వ్యక్తిగతంగా పిలుచుకుంటే కుటుంబంతో పని ఏంది అని మనం లాజిక్ అడుగుతాం. బాగా అర్థం చేసుకోండి. ఈయనను పిలుచుకుంది దేనికి? సేనాధిపతిగా. అంటే ఎక్కడ పనిచేయాలి? యుద్ధ భూమిలో పనిచేయాలి. యుద్ధం ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులైనా కావచ్చు. ఇప్పుడు ఆలోచించండి, దావీదుతో పాటు ప్రయాణమై ముందుకు వస్తున్న వ్యక్తిని దావీదు నేరుగా నోరు తెరచాలి కానీ పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసు? మనకి ఎలా తెలుసు? పరీక్షించి టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత 2 సమూయేలు 18వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. చరిత్రలో మిలిటరీ ఫోర్సెస్లో కమాండర్స్ ఇన్ చీఫ్ అనే స్థాయికి వెళ్ళక మునుపు లాస్ట్కి తీసుకొచ్చి 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 18:2 జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగము, సెరియా కుమారుడు అభిషేక్ అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. చాలు. ఇప్పుడు 3 భాగాలు చేస్తూ, సహోదరులు 2 ఉన్నారు, అన్నదమ్ములు, యోవాబు అభిషేక్ ఇద్దరికి ఇచ్చేసాడు 2 భాగాలు. 3వ భాగం అయ్యా గిత్తీయుడు రాడని చెప్పి అన్యుని తీసుకొచ్చి ధన్యుని చేసి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి యుద్ధ సేనాధిపతిగా నిన్ను పెడుతున్నానన్నాడు. బాగా ఆలోచించండి, ఒక పరాయవాణ్ణి తీసుకొచ్చి ఉన్నతమైన స్థాయిలో ఎందుకు పెట్టాడు తెలుసా? ఈ దావీదు 4వ పరీక్ష పాస్ అయ్యాడు. ఏంటా పరీక్ష అండి? కుటుంబ సమేతముగా సంపూర్ణ ప్రతిష్టతో అడుగులేస్తూ ముందుకి వచ్చాడు. మీరు అనొచ్చు, కావాల్సింది ఇత్తయి కదా యుద్ధశూరుడు, కుటుంబం అంతా రావాల్సిన అవసరం ఏంది? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ జీవితంలో దేవుడిని ఏర్పరచుకుంటే, నీ కుటుంబాన్ని ఏర్పరచుకుని ఉంటే ఉన్నతమైన పిలుపుకి, కుటుంబంలో నువ్వేసే అడుగులు, మళ్ళొకసారి చెప్తున్నా, నీ అడుగులు నీ భావి తరాల పిలుపును ఏర్పాటుని కూడా ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. లెట్ మీ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. బైబిల్ కొన్ని ఉదాహరణలు చెప్పాలని ఆశపడుతున్నా. ఇశ్రాయేల్ చరిత్ర మార్చడానికి కొరకు దేవుడు అద్భుతమైన మహానుడైన మోషేని ఏర్పరచుకున్నాడు, అది మనకు తెలుసు. కానీ ఆ మోషే రాకముందు ఎవరిని ఏర్పరచుకున్నాడు? అమ్రాము, యొకబేతు, మోషే యొక్క తల్లిదండ్రులు. బాగా వినండి, మోషే తల్లిదండ్రులు అమ్రాము యొకబేతుని ఏర్పరచుకున్నప్పుడు, ఒకవేళ అమ్రాము యొకబేతు అనుకున్నారు అనుకోండి, మేమిద్దరం స్థిరపరచబడ్డాం కదా, మేమిద్దరం లేవిలం కదా, మేము దేవుని సేవిస్తున్నాం కదా, చాలే అనుకొని ఉంటే మిరియామును పరిచయం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మిరియాము వచ్చింది అనుకుందాం, సరే మిరియాము వచ్చిందండి, మేము ముగ్గురం సేవిస్తున్నాం చాలు అనుకుంటే అహరోను పరిచయం చేయబడేవాడు కాదు. సరే అహరోను వచ్చాడు చాలండి, ఆల్రెడీ ప్రవక్తలు 2 ఉన్నారు, యాజకుడు ఉన్నాడు ఇంక ఇంట్లో అనుకొని, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో ఈ యొక్క నైలు నదిలో కుమారుని పడవేయాలి కాబట్టి హీఈస్ నాట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒకవేళ వదిలేసుకొని ఉంటే చరిత్రలు ఇంత పొరపాటు అయ్యేదండి. అమ్మా నాన్న పిలువబడిన వారే, వారికి పిలుపు ఏర్పాటు ఉంది. కానీ మోషే లాంటి మహానాయకుడు చరిత్ర నుంచి కోల్పోయే పొరపాటు జరిగేది. నాకు తెలియదు ఇక్కడ ఎవరు పిల్లలు ఎవరు ఎలా వాడుకుంటాడో దేవుడు తెలీదు. నీ భర్తను ఎలా వాడుకుంటాడో తెలీదు, నీ భార్య ఎలా వాడుకుంటాడో తెలీదు, నీ కొడుకును కుమార్తెని నీ మనమడు మనవరాల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలీదు. అలా అని చెప్పి సంపూర్ణ ప్రతిష్ఠ లేకుండా ఒక్కడిని బాగుపడ్డాను, నేను ఒక్కడిని మందిరానికి వస్తాను, మీతో ఎటుపోయినా నాకు పర్వాలేదు అని ఒకవేళ అలా ఉన్నట్లయితే వారి పిలుపు ఏర్పాటు
ఆ స్థిరత్వము నీ చేతిలో త్యాగమయ్యేదేమో బహుశా. జస్ట్ థింక్ ఫర్ అ మూమెంట్. అందుకొరకే మోషే అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఆ యొక్క ఫరో అన్నాడు, అయ్యా మీరు సేవించడానికి వెళ్ళండి, నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి, మీ భార్యలు మాత్రం ఇక్కడ ఉంచేసి భార్య పిల్లల్ని ఉంచేసిపోండి అని. ఎందుకంటే అది తెలుసు, భార్య పిల్లలు ఇక్కడ ఉంటే పోయిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వస్తారు. నెక్స్ట్ ఈయన అన్నాడు, భార్య పిల్లలు తీసుకోపోండి కానీ జంతువులు ఉంచేసాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి, అద్భుతమైన మాట. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ యాజ్ అ ఫ్యామిలీ. కుటుంబంగా నువ్వు దీవించబడాలని నీకు ఆశ ఉంటే, కుటుంబంగా దేవుని పిలుపు ఏర్పాటు నిశ్చయించబడాలని నీకు ఆశ ఉంటే, దేవుడు పెట్టే పరీక్ష. 26వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 20వ వచనం. అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండం 10:26, 10:26 అందరం కలిసి చదువుదాం. మా పశువులను మాతో కూడా రావలను, ఒక్క డెక్క అయినను విడవబడదు. మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు. ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నప్పుడు నీ బిడ్డల్ని, నీ భవిష్యత్తులో ఉన్న నీ యొక్క సంతానాన్ని, భార్య పిల్లల్ని లేదా భర్తనో భార్యనో దేవుడు ఎలా వాడుకుంటాడో ఇప్పుడు నీకు తెలీదు. డోంట్ డూ దట్ మిస్టేక్. లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చదువుదాం. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలీదు. అక్కడ పోయేదాకా మాకు తెలియదు. ఎస్, గాడ్ ఆల్వేస్ కీప్స్ యువర్ కాలింగ్ అండ్ కీప్స్ ద కాలింగ్ ఆఫ్ సమ్వన్ హిడెన్. ఎందుకు తెలుసా? నువ్వు ఇదే చూపించి కుటుంబ సమేతంగా రావాలని అడుగులేస్తూ ముందుకు వస్తే అప్పుడు దేవుడు వారిని అక్కడ ఏం చేస్తాడు, వాడుకుంటాడు. ఈరోజు తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నీ బిడ్డల్ని కలిపి దేవుని మందిరం తీసుకునడానికి ఇష్టపడు, తీసుకొని రా. వారిని దేవుడు ఎప్పుడు ఎలా వాడుకుంటాడో నీకు తెలియదు. కుటుంబ సమేతంగా దేవుని సేవించడానికి ఇష్టపడు. ఈరోజు భర్త రాకుండా ఉన్నాడా, కన్నీటితో ప్రార్థన చేయి భర్త కొరకు. కొన్నిసార్లు రక్షణ బంధువులు ఉంటారు ఇంట్లో, వాళ్ళు అంటారు, నువ్వు పోవే, నేను ఇంట్లో కూర్చుంటా, నువ్వు పోయి నువ్వు నా బ్లెస్సింగ్స్ తీసుకొని రా, నీకు వచ్చినా నాకు వచ్చిన ఒకటే కదా అంట. మరి నువ్వు ఆక్సిజన్ పీల్చుకోకుండా భార్యనే ఆక్సిజన్ పీల్చుకో, చాలు కదా. నీకెందుకు ఆక్సిజన్? భార్య తింటే నువ్వు తిన్నట్టే కదా, నువ్వెందుకు తింటావు? అక్కడంతా నాది నాకే ఉండాలి, నా రుచికరమైన భోజనం నాకు కావాలి. కానీ ఆత్మీయ భోజనం నువ్వు తినేసిరా, నువ్వు తిని నాకు బ్లెస్సింగ్స్ తీసుకురా. ఎట్లా వస్తుందని నాకు అర్థం కాదు. హౌ డూ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ టు కమ్? అదే రేడియేషనా లేకపోతే అదేమన్నా ఛార్జింగ్, ఆన్లైన్ ఛార్జింగా? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మంచి ఇంకెక్కువ అయిపోయింది. భార్య, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళేసి నాకు ఈరోజు కొద్ది టైర్డ్గా ఉండి మీరు వెళ్ళేసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ బలలో పాలు పొంది మీరు వస్తే సగ శరీరం కదా, మీరు పొందినా నేను పొందినా ఒకటే. అబ్బా ఎంత మంచి కవరింగ్. ఎప్పుడు సగ శరీరం అనే కాన్సెప్ట్ గుర్తుకు రాదు, ఇక్కడికి వస్తేనే గుర్తుంటుంది. హౌ కెన్ యూ సే లైక్ దాట్? సరే, రక్షణ పొందిన వాళ్ళు రావట్లేదంటే ఇది తప్పు. కొన్నిసార్లు రక్షణ పొందని భర్తలు ఉంటారు, రక్షణ పొందని భార్యలు ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం, కీర్తన 2:8. ఈరోజు రక్షణ పొందని కుటుంబ సభ్యులు నీ ఇంట్లో ఉంటే, నువ్వు ఒకరు రక్షించబడి ఉంటే, బలవంతం చేయట్లేదు దేవుడు. సంపూర్ణంగా దేవుని సేవించాలని దేవుడు ఆశ ఉన్నా కానీ వాళ్ళు రాకుండా మొండికేస్తే నువ్వు భయపడకు. కానీ వాగ్దానం దేవునికి ఇస్తున్నాడు. ఏంటి వాగ్దానం? 16:31, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 16:31. అందరం కలిసి చదువుదాం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. నువ్వు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారిని ఏం చేస్తా? నేను రక్షిస్తా. కీర్తన 2:8 చదవండి. కీర్తన 2:8, నన్ను అడుగుము, అందరం కలిసి చదువుదామండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా అడుగు, నువ్వు అడుగుతే నేను ఇస్తా అంటున్నాడు. 126వ కీర్తన 6వ వచనం చూస్తే, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు ఏం చేస్తాడు? మోసుకొని పోతాడు. ఇంత ఆధిక్యత ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? నీ చేతిలో పెడితే ఎందుకు కాదంటావు ప్రియ సోదరి సోదరుడా? కుటుంబ సమేతంగా ప్రభువుని సేవించాలని ఆశపడి కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అందుకొరకే మోషే తీసుకున్న తీర్మానం వెంటనే యెహోషువ నాయకత్వంకి వచ్చాడు. యెహోషువ ఏమంటాడు తెలుసా అండి? అందరు ఎవరి దేవతలు వాళ్ళు పూజించాలని వెళ్ళిపోతూ ఉంటే యెహోషువ ఒకటే మాట అంటాడు, మీరు ఎవరిని తీర్మానించుకుంటారో, ఎవరిని సేవిస్తారో నాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఇది మా క్లారిటీ. మేము దేవుని ఏం చేస్తాం? సేవిస్తాం. కుటుంబంగా సేవించినప్పుడు ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. కాబట్టి సమిష్టిగా దేవుడి వాడుకునే స్థానంలో నేనేం కావాలి?
అందుబాటులో ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నాకు బాగా తెలుసు. ఒక ఆంటీ చిన్నప్పటి నుంచి తను ప్రేయర్ రిక్వెస్ట్ ఎప్పుడు ఇచ్చేది రెగ్యులర్గా, ప్రతి సండే నా భర్త రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి. ఆయనేమో పాపం ఆమె ఏం హాని చేయడు, కానీ మందిరంగా మాత్రం రాడు. ఆయన రక్షణ కొరకు 10 years ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిందండి. ఐ నో వెరీ మచ్, లివింగ్ టెస్టిమనీ. 10 సంవత్సరాలు ప్రార్థన మనం ఇస్తే ఇంకా అందరూ అనుకున్నారు ఈ ప్రార్థనకు జవాబే రాదు, ఇంకా అంతే అంతే అయిపోయే పరిస్థితి. అంటే 11వ సంవత్సరం ఏమైందో తెలియదండి. అకస్మాత్తుగా దేవుడు తను మాట్లాడాడు, ఆయన హృదయము దేవునికి అర్పించాడు, బాప్తిని తీసుకున్నాడు, మందిరానికి వచ్చాడు. సో లెట్ మీ టెల్ యూ, 1.5 yearలో అండి, 1.5 yearలో 6 మందిరాలు నిర్మాణం చేయడానికి కొరకు అప్పుడు ఇంజనీర్స్ అవసరం ఉండే. ఈజ్ అ వెరీ గుడ్ ఇంజనీర్, ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ ఇంజనీర్, మంచి ఇంజనీర్, తనకు అంత జ్ఞానం ఉన్నవాడు. ఆ 1.5 yearలో 6 సంఘాలు స్థాపించడానికి, నిర్మాణం ఫిజికల్ స్ట్రక్చర్ కట్టడానికి కొరకు బలమైన పాత్రగా దేవుడు ఆయనని వాడుకున్నాడు. పాపం ఆయన ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. అన్నాడు, అయ్యో నేను ముందే రక్షణ ముందుంటే బాగుండు కదా, 1.5 year 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా నేనని భర్త అంటా ఉంటే వాళ్ళ భార్య అంటుంది, దానికైతే ఏముందండి, 10 సంవత్సరాలు ఉన్నా నేను ఏమీ సరిగా వాడబడలేదు, మీరు 1.5 yearలో ఇంతగా వాడబడ్డారా? యూ డోంట్ నో హూమ్ గాడ్ విల్ యూస్ వెన్ అండ్ హౌ. కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించడానికి ఒక ముందుకు వస్తే మంచిది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవుని ప్రణాళికలో కుటుంబంగా దేవుని సేవిస్తే దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడో తెలీదు. చిన్న ఎగ్జాంపుల్ నాకు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి, అది వర్షమైనా సునామైనా తుఫానైనా అని చెప్పి మందిరంలో ఉండాలనేది మాత్రం ఇంట్లో నేర్పించారు. బైబిల్ స్టడీలో కూర్చొన్నాను, అది నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన దినాలు. మందులో కూర్చొని ఉన్నాను. అప్పుడు ఒక ట్రాన్స్లేషన్ కొరకు హిందీలో వాక్యం చెప్పి ఒక సేవకుడు వచ్చాడు, తెలుగులో ట్రాన్స్లేషన్ ఇంకొక ఆయన చేస్తున్నాడు. అంతవరకు నన్ను ట్రాన్స్లేటర్ అని నాకు కూడా తెలియదండి, నాకున్న పిలుపు ఏర్పాటు కూడా నాకు తెలియదు అంతవరకు. కానీ ఇంట్లో మందిరంలో కూర్చోమని మాత్రం ప్రేరేపించి కుటుంబ సమేతంగా ఎంకరేజ్ చేశారు. వచ్చి కూర్చొని ఉన్నాను. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వెంటనే ఆ వాక్య పరిచయం చేస్తున్న ఆయన హిందీలో చెప్తున్నాడు, తెలుగులో ఆయన ట్రాన్స్లేషన్ అవ్వట్లేదు. ఎంత కష్టపడుతున్నంటే అన్ని తప్పులే చెప్తున్నాడు. అయితే నాకు తెలియదు, అప్పుడు నాకు తెలుగు బైబిల్ సరిగా చదవడం కూడా రాదు నాకు, నేను ఇంగ్లీష్ బైబిల్ వాడేవాడిని. వెంటనే కింద నుంచి నేను పదాలు అందిస్తున్నాను, తెలుగు పదాలు. ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎవరు సేవకుడు. ఈయన కష్టపడుతున్నాడు, 15 minutes తర్వాత చెప్పలేకపోతున్నాడు, చెమటలు వస్తూ ఉన్నాయి ట్రాన్స్లేటర్కి. ఆయన ఆపేసి అన్నాడు, ఈజ్ దర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ ఫర్ ట్రాన్స్లేషన్. ఈయనే అన్నాడు, తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాను అన్నాడు. నాకు అవ్వట్లేదు, అయ్యో దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారని కూర్చుండిపోయాడు. నేను అప్పటిదాకా పదాలు అందిస్తూ ఉంటే నా పక్కన ఒక సేవకుడు చూశాడు ఇదంతా. ఇంకా తోస్తాడు, ఎగదోస్తున్నాడు, ఉన్నాడు పక్కన ఉన్నాడు, చేస్తాడు. నాకు అప్పటిదాకా ట్రాన్స్లేషన్ అంటే అసలు కింద నుంచి పదాలు అందించేది కానీ ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే తెలుగు బైబిలే వాడలేదు అంతవరకు. నేను బైబిల్ చెప్పడం కూడా నాకు తెలుగు సరిగా రాదు. రాకపోయేసరికి నెట్టేసి ఉన్నాడు అని చెప్పేసి తోసేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, తోస్తారు. తర్వాత సచిన నువ్వు ఈదుకోవాలి. ఏం చేశారు, నెట్టేసరికి ఏం చేయాలి తోచలేదండి. వెంటనే వచ్చేసి నేను నెట్టుతా ఉన్నారు, అందరు సంఘం ఆగిపోయింది, సైలెంట్ అయిపోయారు. ఇంకా నాకు ఏం తోచలేదు. నాకు తెలుగు బైబిల్ చదవడం రాదు, తెలుగు బైబిల్ లేదు నా దగ్గర అన్న. అంటే వెంటనే ఏం చేశాడు సేవకుడు, ఆయన బైబిల్ తెచ్చి నా చేతిలో పెట్టాడు. పో అని. ఇంకేం చేయాలండి, తప్పదు, నో ఆప్షన్, తప్పించుకునే మార్గం లేదు. నిలబడ్డాను, చేతులు కాలు వణుకుతా ఉన్నాయి, నిలబడ్డాను. ఆయన రెఫరెన్స్ చెప్తున్నాడు, తెలుగు తీయడం కూడా నాకు సరిగా రాదు కదా, రెఫరెన్స్ చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఇట్లా తీస్తే కరెక్ట్ ఓపెన్ అవుతుంది. అదే ఇదేంది ఎవరు తీస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఆయనే తీస్తున్నాడు. పదాలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ పదం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు సరంగా పదాలు ఇస్తున్నాడు. అంత దిగిన లోపల అబ్బా ఎంత మంచి ట్రాన్స్లేషన్ అంటే నేను షాక్. నాకు ట్రాన్స్లేషన్ వచ్చాను. అలా ట్రాన్స్లేటర్గా దేవుడు నాకు ఏర్పరచుకున్న పిలుపులో అలా వాడుకోవడం ఆరంభించాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ ప్రాంతంలో నేను కానీ అందుబాటులో లేననుకోండి, నాకెందుకండి బైబిల్ స్టడీ, అమ్మ నాన్నల వాళ్ళు పోతారు కదా, నాకెందుకు ఇంట్లో కూర్చొని ఉంటే, లేదా నువ్వు రావాల్సింది అని కానీ బలవంతం చేయకపోయి ఉంటే ఇంట్లో కూర్చునేవాడిని, ఎప్పుడు కూడా దేవునికి వాడబడేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, యూ డోంట్ నో వాట్ పొటెన్షియల్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబంలో ఎవరిలో దేవుడు ఏ తలాంతు దాచి ఉన్నాడో, ఎవరికి ఏ పిలుపు ఏర్పాటు ఇచ్చాడో తెలీదు. ఒక్కసారి సరైన సమయంలో సరైన ప్రాంతంలో కుటుంబంగా ప్రతిష్ఠ చేసుకుని నిలబడితే, ఆయన చిత్తం యొక్క కేంద్ర స్థానంలో ఉంటే, ఎవరినైనా ఎక్కడైనా బలమైన స్థాయిలో ఇత్తైని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కుటుంబాలుగా ప్రభు చెంత ప్రతిష్ఠ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. షల్ వి ప్రే. ఈరోజు కుటుంబంగా ప్రతిష్ఠ చేసుకోకపోతే ఈరోజు మంచి తీర్మానం. ఒకవేళ కుటుంబ సభ్యులు రక్షణ పొందలేదే అనుకో, తీర్మానం చేయి, ప్రభా నేను ప్రార్థిస్తాను, ఐ వాంట్ టు ప్రే ఫర్ దెమ్. నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, అడుగుము ఇస్తానన్నావు కదా, కుటుంబాన్ని అడుగుతున్నాను ప్రభా, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు, నీవు ఇంటి వారు రక్షించబడుతున్నావు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభుని అడుగు, దేవుడు సాయం చేస్తాడు. దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో కాదు. ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు ఆయన వైపు ఆకర్షించబడరు.
దేవుడు వ్యక్తిని మార్చకపోతే ఎవ్వరూ మార్చలేరు. మరి దేవా మార్చమని అడిగే శక్తి దేవునికి ఇచ్చాడే, వాగ్దానం నీ చేతిలో పెట్టాడే, ప్రామిస్ నీ చేతిలో ఉంది కదా, ఎందుకు వాడకూడదు? దేవుని కొరకు ఎందుకు కుటుంబ సమేతంగా పరిచర్య చేయడానికి కొరకు దేవుడు ఎందుకు నేను వాడుకోడు? వై కాంట్? ఈరోజు ప్రభుని ఆహ్వానిస్తూ ఉంటే, అయ్యా కుటుంబాలుగా మేము ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, వీ వాంట్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్యామిలీ. కుటుంబ సమేతంగా నేను వాడబడాలి ప్రభా. ఇత్తయి తన కుటుంబీకులందరినీ, తన వారందరినీ తీసుకొని వచ్చాడు. అయ్యా నా వారందరూ కూడా నిన్ను సేవించాలి, నా వారందరూ కూడా నీతో పాటు నీ యాత్రలో నేను ప్రయాణించాలి. పిలుపు ఏర్పాటులో నా బిడ్డలు, నా భవిష్యత్తు, నా మనుమళ్ళు దేవుని కొరకు వాడబడాలి. అయ్యా ఎలా అయినా సరే నా మనుమరాలు దేవుని కొరకు వాడబడాలి అని ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా ఈరోజు ప్రభు దగ్గర ప్రతిష్ఠ చేయాలని నీకు ఆశ ఉందా? ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు తన ఉన్నతమైన పిలుపును ఎవరిని ఎలా పిలుచుకుంటాడో తెలియదు. అందుకొరకు మోషే అంటాడు, ఎవరిని ఎలా వాడుకుంటాడో దేవుడు తెలియదు, ఏది ఎక్కడ అవసరం వస్తుందో తెలియదు, మేము మాత్రం వెళ్ళాల్సిందే కుటుంబ సమేతంగా, ఒక గిట్ట కూడా విగిలిపోవడానికి వీలు లేదు. Can you make a commitment like this? Absolute commitment as a family. Lord, I want my family, everyone to be used for the glory of God and to be in the center of the will of the calling of God. దేవుని పిలుపులో ఉండాలని ఆశపడుతున్నాను. తీర్మానం చేసుకుందామా? ప్రభు మాట్లాడుతున్నప్పుడు హృదయ స్పందనను ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకొని ప్రభు ఈ తీర్మానాన్ని స్థిరపరచుగాక. కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించుటకు ఇత్తయి వలె దేవుడు మార్గమును సరళం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.